గారి హయాంలో హ్మ్. 26 ఏళ్లకే. హ్మ్. ఇప్పుడు ఆ లెక్కన అప్పుడు నా సీనియర్‌లందరిని పక్కన పెట్టినట్టా? హ్మ్. వాళ్ళందరూ ఆ రోజు నన్ను అనుకున్నారు గదా! హ్మ్. ఆశీర్వదించారు గదా! హ్మ్. అట్లాగే యువరక్తం రావాలి అన్నటువంటిది. హ్మ్. సహజంగా ఆహ్, ఎప్పుడైనా సరే పవర్ లేనప్పుడు ఈ మాటలు మొదట్లో బానే ఉంటాయి. అవును. నిదానంగా ఇంటర్నల్‌గా స్ట్రగుల్ నడుస్తా ఉంటుంటుంది. అవును. కాకపోతే అందరికి న్యాయం జేయడం గూడా సాధ్యం గాదు గదా! హ్మ్. ఇప్పుడున్నటువంటి ఎంత భారీ మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో హ్మ్. సహజంగా అందరినీ అకామిడేట్ చేయడం అనేది కుదరదు. అందులో కూటమి ప్రభుత్వం. హ్మ్. అటు వాళ్ళని కూటమిలో వాళ్ళని గూడా అడ్జస్ట్ చేయాలి గదా! హ్మ్. కాబట్టి కొంత ఇదుంటుందనమాట. ఎక్కువ మంది సీనియర్‌లను పక్కన పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం అందులో. అంటే క్యాబినెట్‌లో కొత్తోళ్ళు ఉండాలనుకున్నారా? లోకేష్ మార్క్ స్ట్రాటజీ అనుకుంటున్నా. ఎందుకంటే భవిష్యత్ తరాలకి తగినటువంటి నాయకులు ప్రిపేర్ జేయాల. హ్మ్. తెలుగుదేశం నష్టపోతూ వచ్చిందేంటంటే మొన్నటిసారి నష్టానికి కారణం గూడా అంతా పాత వాళ్ళే ఉంటున్నారు. హ్మ్. చూసి చూసి సహజంగా అలవాటయిపోతుంది. హ్మ్. కొత్తదనం లేకపోవడం అన్నటువంటిది దాన్ని జగన్ లాంటి వాడికి అంత భారీ మెజారిటీ రావడానికి కొత్తదనం కారణమే. హ్మ్. అట్లాగే ఇప్పుడు ఈవెన్ నిన్నటి రిజల్ట్‌తో చూసినా కొత్తదనమైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీని బాగా 100% స్ట్రైక్ రేట్‌తో ఇచ్చారు. హ్మ్. అంటే అవును. కొత్తదనం అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు జనం. హ్మ్. ఆ కొత్తదనాన్ని ఇప్పుడు ఆచరణలో అమలు చేసి